guys, welcome back to my channel Surya Maunika. ఈ రోజు మళ్ళీ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. సేమ్ మనం లాస్ట్ టైం నేను డైట్ వీడియోలో కొన్ని పర్టిక్యులర్ రెసిపీస్ అంటే కంప్లీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని కాదు, కానీ ఈ ఫుడ్ ఈ పర్టికులర్ టైంలో తీసుకుంటే అంటే బ్రేక్ఫాస్ట్కి ఇది, లంచ్కి ఇది, డిన్నర్కి ఇది ఇలా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పాను కదా. అలానే ఇంకొక వీడియోతో వచ్చేసాను. సో ఇలాగే ఇంకొక కొన్ని వీడియోస్ పెడదాము. అంటే ఈ పర్టిక్యులర్ రెసిపీ ఈ పర్టిక్యులర్ టైంలో తీసుకుంటే తొందరగా వెయిట్ లాస్ అవుతారు అని చెప్పేసి ఆ టైప్ ఆఫ్ వీడియోస్ మీకు నేను ఇప్పుడు చూపించే దాంట్లో ఏదైనా రెసిపీ సెపరేట్గా కావాలంటే, అంటే ఈ పర్టిక్యులర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కావాలంటే అడగండి, నేను సెపరేట్ వీడియో పెడతాను దానికి. అంటే అన్నీ ఇందులోనే ఇంక్లూడ్ చేస్తే కష్టమైపోతుంది, అన్ని కవర్ చేయలేము. ఓన్లీ రెసిపీకే చాలా టైం పట్టేస్తుంది ఇంకా చూపించడానికి. వెరీ వెరీ సింపుల్ రెసిపీస్ అనమాట. యూ విల్ డెఫినెట్లీ see the change in your body, in your face, in your lifestyle, in everything. అందుకే చెప్తున్నాను మరీ ఒక్క 1 month 1.5 month అయితే స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. ఆ తర్వాత యూ కెన్ హ్యావ్ చీట్ మీల్స్ ఫర్ వీకెండ్స్, అలా మనం హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. సో ఈ 1.5 month కొంచెం కష్టపడితే ఆ తర్వాత అంతా మనం బ్యాలెన్స్ చేసేసుకోవచ్చు ఈజీగా. సో ఇప్పుడైతే నేను ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్ ఒక రెసిపీ చూపిస్తాను, అండ్ మన లంచ్ వచ్చేసి 2 different types ఆఫ్ ఫుడ్ ఎలా తీసుకోవచ్చు అనేది చూపిస్తాను. డిన్నర్కి వచ్చేసి ఒక డిఫరెంట్, అండ్ స్నాక్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఉంటాను. సో నేనేమేమి తీసుకున్నాను ఒక పర్టికులర్ డేలో అని చెప్పేసి అది చూపిస్తూనే ఐ డిస్కస్ అబౌట్ ఇట్. ఏంటంటే మధ్యలో నేను చెప్పింది కాకుండా ఇంకేదైనా ట్రై చేసి మేము సేమ్ చెప్పినట్టే ట్రై చేసాం బట్ మాకేం రిజల్ట్ కనిపించలేదంటే అవ్వదు. సో అంటే ఇందులో పెద్దగా యూనో అసలు ఇది కంప్లీట్గా అవాయిడ్ చేసి అలా అన్ని టైప్ ఆఫ్ ఫుడ్ చాలా తక్కువ. మ్యాక్సిమం హ్యాపీ మీల్స్ ఉంటాయి, అన్నీ కూడా మనం చెయ్యలేము, ఇది చాలా కష్టం అన్నట్టయితే ఏమనిపించదు, హ్యాపీగా చేసేసుకోవచ్చు. అండ్ ఇందులో ఎక్సర్సైజెస్ లాంటివి పెద్దగా ఇంక్లూడ్ చేసుకోకపోయినా ఒక 1/2 hour ఈదర్ వాక్ ఆర్ జాగ్ ఇంక్లూడ్ చేసుకుంటే దట్స్ ఇనఫ్. మీకు ఎవరికైనా యోగా అలవాటు ఉందంటే దట్ విల్ బి పర్ఫెక్ట్ అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes ఏదో ఒక కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చూసుకుంటే ఇట్స్ బెటర్. ఇంకొకటి మెయిన్ చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను చూపించేవి ఏవి కుక్ చేసుకున్నా మీరు ఆయిల్ వేసుకుంటున్నారు అని అంటే గో ఫర్ ఆలివ్ ఆయిల్ లేకపోతే నువ్వుల నూనె ఈ టైప్ ఆఫ్ ఆయిల్స్కి వెళ్ళిపోండి, మనం రెగ్యులర్ వెజిటేబుల్ ఆయిల్స్ కాకుండా. అది కూడా ఏంటంటే ఈచ్ కర్రీలో జస్ట్ ఇంక్లూడ్ 2 spoons అట్లనే ఇంక్లూడ్ చేసుకోండి, ఎక్కువ వద్దు, ఓన్లీ 2 spoons. అది కాదు ఆయిల్ కాదు అని అనుకుంటే నెయ్యి, అదైనా 2 spoons. ఇంతకు మించి మీరు ఏ కర్రీ ప్రిపేర్ చేసుకున్నా, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నా అంతకు మించి అయితే ఆయిల్ వద్దు. అండ్ కొన్ని రోజులు స్ట్రిక్ట్గా సే నో టు స్వీట్స్, షుగర్స్ వద్దు అని చెప్తాను నేనైతే. ఇంకా మీరు టీ కాఫీలు తాగుతారు అని అంటే దట్స్ యువర్ విష్, కాకపోతే బెల్లం వేసుకోండి, ఇట్స్ బెటర్ కదా, షుగర్ కన్నా చాలా బెటర్. మీరు రోజుకి ఒక 3-4 times తాగుతారంటే కట్ ఆఫ్ చేసేసి 1 timeకి వచ్చేసేయండి, దట్స్ బెటర్. అంటే ఫస్ట్ 2 timesకి వచ్చి మెల్లగా 1 timeకి వచ్చేస్తే యూ విల్ బీ హ్యాపీ. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం 7 కల్లా మనం కంప్లీట్ చేసేద్దాం డిన్నర్. సో 7కి డిన్నర్ కంప్లీట్ చేసేస్తున్నామంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clockకి మన బ్రేక్ఫాస్ట్. సో ఇలా బ్రేక్ఫాస్ట్లో ఇంకా ఆప్షన్స్ నేను మన మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోతూ నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా నేను చెప్తాను ఇంకా ఎలా తీసుకోవచ్చు అనేది. అసలు మీరు సాలిడ్స్ మాకు మామూలుగానే అలవాటు లేదంటే హ్యాపీగా మనం వెజిటేబుల్ జ్యూస్కి వెళ్ళిపోదాము. సో దాట్స్ ఇట్. ఇంకైతే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో దట్ ఇంకా దాంట్లో నేను ఫుడ్ చూపిస్తూ మీకు మిగతావన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. లెట్స్ గో. సో కమింగ్ టు బ్రేక్ఫాస్ట్. సో ఇక్కడ నేను రాగి దోశలు అంటే ఓన్లీ మినప్పప్పు అండ్ రాగులు ఇవి 2 కలిపి బ్లెండ్ చేసుకున్న పిండి అనమాట, ఇంకేం వేయలేదు దాంట్లో. సో ఇది మనం ఎంత క్వాంటిటీస్లో తీసుకొని ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా కావాలంటే మనకి వీ హ్యావ్ లాట్ ఆఫ్ వీడియోస్ ఇన్ యూట్యూబ్. లేదు నన్నే చెప్పమంటారా, జస్ట్ కమెంట్ డౌన్ బిలో. సో దానిపైన నేను ఎగ్ వేసాను అనమాట, ఎగ్ దోశలాగా. దానిపైన లైట్గా కారం. సో
ఇదేమంటే ఎగ్ కారం దోశ లాగా అనమాట. సో జస్ట్ 2 ఆఫ్ దెమ్ ఆర్ మోర్ దెన్ ఇనఫ్. సో ఇది ఒక ఆప్షన్. లేదు అంటే మీరు, ఎందుకంటే ఎగ్ ఇస్ ప్రోటీన్ కాబట్టి మనకి ప్రోటీన్ వెళ్ళాలి, అలాగే రాగులు కూడా చాలా చాలా మంచిది. యుల్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ ఫ్యాట్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. లేదు అనుకుంటే ఒక రోజు ఇలా వేసుకున్నారంటే ఇంకొక రోజు ఓన్లీ దోశ వేసుకోండి, ఇంకొక రోజు జస్ట్ హ్యావ్ బాయిల్డ్ ఎగ్స్. సో అలా మీ ఇష్టము. లేదు మాకు అసలు బ్రేక్ఫాస్ట్ అలవాటు లేదనుకుంటే హ్యాపీగా నేను లాస్ట్ వీడియోలో చూపించినట్టు గో ఫర్ వెజిటేబుల్ జ్యూస్. కాకపోతే ఈసారి ఆ వెజిటేబుల్ జ్యూస్లో కొంచెం చేంజ్ చేద్దాం. ఏంటంటే వెజిటేబుల్స్ మీకు కావాల్సినవి వేసుకోండి, ఏదో ఒక ఫ్రూట్ ఇంక్లూడ్ చేసుకోండి, అండ్ ఆల్సో డ్రై ఫ్రూట్స్, డ్రై సీడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటే దట్ విల్ బి పర్ఫెక్ట్, వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ అనమాట. సో అది మనకి ఇప్పటికే ఒక 3-4 ఆప్షన్స్ వచ్చేసాయి బ్రేక్ఫాస్ట్లో. అండ్ నేను లాస్ట్ టైం చూపించాను కదా పెసరట్టు లేదంటే దోశ. నార్మల్ దోశ కన్నా ఇలా రాగులు అలా కలిపింది అయితే బెస్ట్. మనం రైస్ ఇంక్లూడ్ చేసింది అయితే వద్దు దోశ. సో ఇది బ్రేక్ఫాస్ట్. రెండే క్వాంటిటీ, చాలా ఫిల్లింగ్ ఉంటుంది. మనం దీంట్లో ఎగ్ కూడా వేసాం కాబట్టి. లేదు ఓన్లీ 2 రాగి దోశ తీసుకున్నా ఇట్ విల్ బి వెరీ ఫిల్లింగ్. అండ్ ఇది మనం వచ్చేసి అరౌండ్ 9 o'clock దాటితే మనకేంటంటే లంచ్కి డిస్టర్బ్ అయిపోతుంది. సో అంత ఆకలి వేయకపోవడము, ఇది టైం టు టైం తినేస్తే డైట్లో అనేది బెస్ట్ కదా. సో దాట్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్. కొబ్బరి చట్నీ మ్యాక్సిమం ప్రిఫర్ చేయాలి, లేకపోతే పల్లీ చట్నీ, ఇట్స్ యువర్ విష్. ఏదైనా తక్కువ క్వాంటిటీ తీసుకోండి, ఆయిల్ చాలా తక్కువ వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ వచ్చేసి వి వెంట్ ఫర్ ఓట్స్ కిచడీ. దీంట్లో ఓట్స్, సో దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ చేసుకున్నామో చెప్పేస్తాను. యాజ్ యూజువల్ ఓట్స్ కావాలి కాబట్టి చిన్న టీ కప్తో ఓట్స్ తీసుకున్నాం. ఇది ఇద్దరికి అనమాట, నాకు మమ్మీకి ఇంకా కొంచెం ఉంది కూడా, అంటే ఇద్దరికన్నా ఎక్కువే వస్తుంది. మన క్వాంటిటీ నేను ఇప్పుడు చూపించే ప్లేటింగ్ అంత తీసుకుంటే సరిపోతుంది. పక్కా మీరు ఏదో ఒకటి సలాడ్, అంటే ఇద్దరు కీరా అయినా లేకపోతే బీట్రూట్ ఆర్ క్యారెట్ ఏదో ఒకటి సైడ్కి పక్కా ఇంక్లూడ్ చేసుకోండి. సో దీంట్లో చెప్పిన టీ కప్ సైజ్ ఓట్స్ తీసుకున్నాము. పెసరపప్పు మనం పప్పు చేసుకోవడానికి అది కూడా ఒక 1/2 కప్ సరిపోతుంది. వెజిటేబుల్స్ మీకు ఎన్ని వీలైతే అన్ని వేసుకోండి. మేమైతే టొమాటోస్, క్యాప్సికమ్, ఆనియన్, కొద్దిగా కాజు వేసుకున్నాము. అండ్ ఏమేమి చెప్పాను, ఆనియన్, గ్రీన్ పీస్ వేసుకున్నాం. ఆనియన్, గ్రీన్ పీస్, టొమాటోస్, క్యాప్సికమ్, క్యారెట్. సో ఇవన్నీ వేసి మనకి తెలిసిందే కదా, ఇవి కూడా మనం ఒక్కసారి ఓట్స్ అండ్ వెజిటేబుల్ ఉప్మా అని చేస్తే మనం సర్చ్ చేస్తే యూట్యూబ్లో యుల్ హ్యావ్ సో మెనీ నెంబర్ ఆఫ్ వీడియోస్. చాలా చాలా ఈజీ కూడా. మేమైతే మోస్ట్లీ ఇన్స్టాపాట్లోనే అన్నీ ప్రిపేర్ చేసేస్తాం అనమాట, తొందరగా అయిపోతుంది అని చెప్పేసి. దాంట్లోనే సార్ట్ చేసేసి దాంట్లోనే ప్రెషర్ కుక్ కూడా చేసేస్తాము. ఇన్స్టాపాట్ ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీ. సో అసలు చాలా చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఇది కూడా ఫుల్ ఆఫ్ వెజ్జీస్ ఉన్నాయి మనకి, అండ్ దాల్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. మనం సలాడ్ ఇంక్లూడ్ చేసుకుంటున్నాం కాబట్టి వాట్ ఆల్ న్యూట్రియంట్స్ అండ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ ఇన్ లంచ్ అది వచ్చేస్తుంది అనమాట. అండ్ ట్రస్ట్ మీ, చాలా చాలా డెలిషియస్గా ఉంటుంది. ఇది కుక్ చేసేటప్పుడు మేము అస్సలు ఆయిల్ వేయలేదు, నెయ్యితో కుక్ చేసాము. ఇంకా టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అయిపోతుంది అనమాట. అండ్ చెప్పాను కదా వెరీ ఫిల్లింగ్. మనం వాటర్ అయితే ఓట్స్ 1 కప్ తీసుకున్నామంటే మేము ఒక 4 cups ఆఫ్ వాటర్ తీసుకున్నాము. సో ఫస్ట్ ఒక్కసారి వెజ్జీస్ అన్ని సాటే చేసేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసాము. అల్లం ఈజ్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్ అగైన్ కాబట్టి. ఆ తర్వాత ఓట్స్ వేసేసి ఒక 2 minutes అలా ఫ్రై అయినాక వాటర్ వేసేసి ప్రెషర్ కుక్డ్ ఇట్ ఫర్ 15 minutes అనమాట. దట్స్ ఇట్. అసలు అలా వేడివేడిగా తింటుంటే అలా వెళ్ళిపోతుంది లోపలికి. కాజు వేసుకోమన్నాను కదా అని నో ఎక్సెస్, అంటే ఇప్పుడు పర్సన్కి ఒక 4 కాజుస్ వచ్చేలాగా అంతే, అంతకుమించి ఏం వద్దు అసలు ఎక్కువ. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నామంటే మధ్యలో ఏం అవసరం లేదు. మళ్ళీ 12 o'clock 12 to 12:30 మధ్యలో హ్యావ్ యువర్ లంచ్. అండ్ ఈవినింగ్ మనం 7కి కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి మన స్నాక్ వచ్చేసి ప్లాన్ అట్ 3:30, 4 అట్లా ప్లాన్ చేసుకున్నామంటే కరెక్ట్ ఆ టైం ఇంటర్వెల్ సరిపోతుంది. సో నెక్స్ట్ ఇది ఇంకొక ఆప్షన్ ఫర్ లంచ్. ఇలా కాకుండా కిచడీ కాకుండా నార్మల్ రైస్, అంటే వైట్ రైస్ కంప్లీట్గా డైట్లో ఉన్న రోజులు మనం అవాయిడ్ చేసేస్తాము. సో వీఆర్ టేకింగ్ బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్ చూసారా చాలా తక్కువ ఉంటుంది, బట్ కర్రీస్ ఆర్
చాలా చాలా ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ తీసుకోవచ్చు. నేను కర్రీస్లో చూపిస్తున్నాను కదా, ఇది కూడా మనం వెరీ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ అండ్ ప్రోటీన్స్, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. సో పెద్ద చెన ఉంటాయి కదా, అది ఇంకా ఆనపకాయ కలిపి ఒక కర్రీ ప్రిపేర్ చేసాము. సో చెన తీసుకొని పెద్దది, ఇంకొక వెజిటేబుల్ మీకు ఇష్టం వచ్చింది మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇంకో కర్రీ వచ్చేసి పాలకూర అండ్ సోయా మిల్ మేకర్ అనమాట, ఆ రెండు కలిపి ఒక కర్రీ. సో ఏదో ఒక గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఒక కర్రీ, నార్మల్ది ఒక కర్రీ ప్రిపేర్ చేసుకుంటే ఇది హ్యాపీగా చాలా ఫీలింగ్ అనిపిస్తుంది. అసలు మన కర్రీ ఎంత ఉందో రైస్ కూడా అంతే క్వాంటిటీ ఉంది, చూసారా? అంటే టు సీ రైస్ చాలా తక్కువ తీసుకోండి, కర్రీ ఈజ్ హ్యూజ్. అసలు మీకు అయ్యో రైస్ని మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఏం ఉండదు. అండ్ ఈవినింగ్ 3:30కి స్నాక్ అన్నాను కదా, ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ స్పెషల్ టీ అని చెప్పొచ్చు. సో దీంట్లో నేను ఏమేమి ఇంక్లూడ్ చేశానంటే జీరా, సోంపు, ఇంకా మన నల్ల జీలకర్ర అని ఒకటి దొరుకుతుంది మార్కెట్లో, బ్లాక్ కలర్లో ఉండి చాలా చేదుగా ఉంటుంది అనమాట. సో అదొకటి ఇంక్లూడ్ చేశాను. అండ్ ఆల్సో వాము ఉంటుంది కదా, అది ఇంకా కలోంజీ సీడ్స్, ఇవన్నీ షాలో ఫ్రై లాగా లైట్గా ఒక 10 minutes ఫ్రై చేసి మిక్సర్ చేసి ఇట్లా పౌడర్లా చేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్లో, సో ఇది ఒక స్పూన్ కలుపుకొని, కావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగితే ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఫర్ డైజెషన్. మనకి వాము, సోంపు ఇలాంటివి యాక్చువల్లీ ఇంతకుముందు అన్ని ఫుడ్స్లో కొంచెం కొంచెం యాడ్ చేసేవారు డైజెషన్కి, కానీ రాను మనం అది కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తున్నాము యాడ్ చేయడం. సో ఇలా ఒక కప్ తీసుకోవడం యుల్ డెఫినెట్లీ ఫైండ్ ఇట్ బెస్ట్ ఫర్ యువర్ బెల్లీ ఫ్యాట్. మీకు బెల్లీ ఫ్యాట్ కనుక్కుంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది, ట్రై చేసి చూడండి. అండ్ ఏదైనా కానీ ఒక 2-3 days ట్రై చేసేసి మాకేం తగ్గలేదంటే అస్సలు అవ్వదు. ఇలాంటి టీస్ అలాంటివి రిజల్ట్ కనిపించాలంటే మీకు మినిమం 1.5 to 2 months టైం అయితే పడుతుంది అనమాట. ఇంకొకటి, మీరు ఒక్కొక్కసారి ఏదైనా బిర్యానీస్ అలా బయటకు వెళ్ళి హెవీ ఫుడ్ తిన్నా నైట్ పడుకునే ముందు ఈ టీ తాగేసి పడుకుంటే ఏంటంటే మీరు అంత ఎక్కువ నెక్స్ట్ డేకి మీ వెయిట్లో పుట్ ఆన్ అయిపోరు అనమాట. యుల్ బీ సేమ్ యాజ్ డే బిఫోర్ ఎలా అయితే ఉన్నారో అలానే ఉంటారు. ఇదొకటి. మార్నింగ్ ఏమో నేను ముందు వీడియోలో చూపించిన బుల్లెట్ కాఫీ ఒకటి, అవి రెండు ఇంక్లూడ్ చేసుకుంటే యూ విల్ డెఫినెట్లీ సీ దట్ చేంజ్. మీరు కొంచెం బయటకు వెళ్ళి ఏదైనా పార్టీస్లో కానీ అలా తిన్నా కానీ మార్నింగ్ అది తీసేసుకొని మీరు ఈవినింగ్ పార్టీ అంతా అయిపోయి ఇంటికి వచ్చేసిన తర్వాత పడుకునే ముందు ఇది తీసుకొని పడుకుని నెక్స్ట్ డే చూడండి, మీకు అసలు వెయిట్ ఇంక్రీజ్ అయినట్టు, యుల్ బీ కాన్స్టెంట్ వెయిట్ అనమాట. ముందు రోజు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. అంటే మనం తినేసాము ఇప్పుడు ఫుల్ పెరిగిపోతాం అన్నట్టు ఉండదు. దాట్స్ హౌ ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్. సో యా, ఇది కూడా ఎన్నెన్ని క్వాంటిటీస్లో వేసుకొని చేసుకున్నారు అనేది కావాలన్నా డూ లెట్ మీ నో. నేను అది కూడా సెపరేట్ వీడియోస్ లేదంటే షార్ట్స్ లాగా పెడతాను. ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు సీ. అండ్ స్నాక్ ఏమైనా కావాలి అని అనుకుంటే ఒక ఆప్షన్ వచ్చేసి ఫ్రూట్, ఏదో ఒక ఫ్రూట్ మనం ఆ సీజనల్గా ఉన్నది తీసుకోవచ్చు. సో బెస్ట్ అయితే జామకాయ తీసుకోండి. అండ్ ఉప్పు కూడా అంతగా ప్రిఫరబుల్ కాదు డైట్ చేసేటప్పుడు, బట్ యా ఒక్కొక్కసారి ఇలాంటి చిన్నవి ఉంటాయి కదా, ఉప్పు కారం వేసుకొని తినాలనిపిస్తుంది, ఆ కైండ్ ఆఫ్ థింగ్. నేనైతే అదే చేశాను. సో ఐ హ్యావ్ టేకెన్ హాఫ్ ఆఫ్ ది గోవా అనమాట. పెద్దగా ఉంటాయి కదా, దాంట్లో హాఫ్ తీసుకున్నాను. హాఫ్ కూడా కాదు, ఇంకా తక్కువే అనుకుంటా. ఆ టీ తాగిన తర్వాత కొంచెం ఫిల్లింగ్ అనిపిస్తుంది కాబట్టి అదొకటి. ఇంకొక మెయిన్ థింగ్ ఇన్ దిస్ డైట్ ఇస్ టేక్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వాటర్. మీకు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఎంతో కొంత వాటర్ తాగుతూ ఉండండి. సో మన డిన్నర్ చూసేసారు కదా, మ్యాక్సిమం చపాతీస్ 2 కన్నా ఎక్కువ తీసుకోకండి. మీకు అసలు ఓకే అనుకుంటే 1 కూడా తీసుకోవచ్చు. సో లేదు అనుకుంటే 1.5. అండ్ చపాతీస్ మరీ పెద్ద సైజెస్ కాకుండా నార్మల్ చిన్న సైజ్ తీసుకోండి. కర్రీస్ యూ కెన్ టేక్ మోర్, అది చాలా ఫిల్లింగ్ ఉండాలి ఈ చపాతీస్ కన్నా. అండ్ ఈ చపాతీస్ ఇలా చిన్నవి 2 అయినా పర్లేదు, ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఈ పిండి ఏమేమి కలుపుతాం అనేది. రాగులు, సజ్జలు, జొన్నలు, అలాగే గోధుమలు, సోయా, శనగపిండి ఇవన్నీ కలిపి ఆడిచ్చిన పిండి అనమాట. సో ఇది కూడా చాలా హెల్దీ. కర్రీస్ ఇంకొక కర్రీ వీలైతే 3 కర్రీస్. ఇది నేను ఎగ్ కర్రీ ఒకటి, బీట్రూట్, క్యారెట్ అండ్ 2 చపాతీస్. మీకు కావాలనుకుంటే ఎగ్ తినని వాళ్ళు ఇంకొక లీఫీ వెజిటేబుల్ కర్రీ, లేకపోతే మార్నింగ్ ఏదైతే లంచ్లోకి తీసుకున్నారో అదైనా తీసేసుకోవచ్చు.
అండ్ అది అయిపోయిన తర్వాత ఇంకా వీఆర్ క్లోజింగ్ ఎట్ 7 కాబట్టి 7 అది తినేసిన ఒక 5-10 మినిట్స్కి ఐఎమ్ క్లోజింగ్ ఇట్ అప్ విత్ బటర్ మిల్క్ అండ్ బార్లీ. సో ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అండ్ అదే కాకుండా మనం డైట్ ప్లాన్ అనుకుంటున్నాము కాబట్టి బార్లీ అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో హాఫ్ బార్లీ వేసుకుంటే హాఫ్ చిక్కగా కాదు పల్చగా ఉన్న బటర్ మిల్కే అదొక హాఫ్ కలుపుకోండి. ఇది మీరు మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత కూడా తీసుకోండి, అలాగే మన డిన్నర్ అయిపోయిన తర్వాత కూడా తీసుకోండి. ఇది అసలు మన బాడీని చాలా కూల్ చేస్తుంది అండ్ ఆల్సో దీనివల్ల కూడా మనం తిన్న ఫుడ్ చాలా ఈజీగా ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోతుంది, మంచి రిలీఫ్ ఉంటుంది. దట్స్ వాట్ యూ నీడెడ్ ఇన్ సమ్మర్ కదా. సో యా, ఇలా ఎండ్ చేసేస్తే మీరు లాస్ట్ వీడియోలో కొన్ని రెసిపీస్ చూపించాను, ఏదైనా కానీ టైమింగ్స్ పక్కా ఫాలో అవ్వండి, వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి, స్వీట్స్ ఇలాంటి చిన్న చిన్నవి ఏవైతే టిప్స్ చెప్పానో అవన్నీ అవాయిడ్ చేసేసేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కూడా ఇలానే మంచి డిఫరెంట్ రెసిపీస్ ఎలా ట్రై చేయొచ్చు అనేది చెప్తాను. అంటిల్ దెన్ గైస్, ప్లీజ్ టేక్ కేర్, స్టే హైడ్రేటెడ్ అండ్ స్టే హ్యాపీ. బాయ్ బాయ్.